నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. వేగం కన్నా ప్రాణం మిన్న. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చి బంగారు భవిష్యత్తును మలుచుకోవాలని పూర్వ విద్యార్థుల మిత్రబృందం యువతకు సూచించారు. అందరికీ నమస్కారం. మన కదిరి 1980 బ్యాచ్ ఫ్రెండ్స్ అందరికీ ముఖ్య సమాచారం ఏమంటే, మన తజ్మల్ అలీ ఖాన్ కుటాగుళ్ళ తజ్మల్ అలీ ఖాన్ కుమారుడు ఈనాడు డిసెంబర్ 24న బైక్ యాక్సిడెంట్ లో చాలా ఇంజూరీ అయిన దానివల్ల మేము ఫ్రెండ్స్ అంతా కలిసి ఏం చేస్తే బాగుంటుందని ప్రశాంత్ గారి సలహా అడిగినప్పుడు, ప్రశాంత్ గారు వాళ్ళ స్టూడెంట్స్ తో అతను సొంతంగా కలిపి 25,000 దాకా చేసి మాకు ఒక దారి చూపించాడు, ఇట్లా చేస్తే బాగుంటుందని. అప్పుడు నేను బాబురావు ఆలోచన చేసి అందరికి వాయిస్ మెసేజ్ పెట్టి వాట్సాప్ లో అన్ని పెట్టి 90,000 రూపాయల దాకా మేము వసూలు చేయడం జరిగింది. 1980 బ్యాచ్. ఈ ప్రశాంత్ 25,000 చెప్తే 1,15,000 మన స్టూడెంట్స్ తరఫున ప్లస్ మా బ్యాచ్ తరఫున వసూలు చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమం జరగకూడదు. ఎందుకంటే విద్యార్థులు పిల్లలు అనే వాళ్ళకి తెలియదు. పెద్దలు చెప్పినా కూడా ఏ కార్యక్రమం కూడా పెద్దవాళ్ళ మాట పడిచోని పెడతారు. ఆ సందర్భంలో తండ్రిదండ్రులు ఎంత బాధపడతారని తెలియదు. వాళ్ళ భవిష్యత్తు పోతుంది, తల్లిదండ్రుల ఆశలు గల్లంత అవుతాయి. ఎన్నో ఆశలు పెట్టుకుని పిల్లలు పెంచితే ఆ పిల్లలు ఈ ప్రకారం తయారవుతారు. కాబట్టి పిల్లలు ఇప్పుడైనా తెలుసుకోండి. ఇది సొంతం. మా పక్కనుండే ఫ్రెండ్ తన బాధను మాకు చెప్తాడు. ఇప్పుడు కూడా అతని కొడుకు గురించి చెప్తాడు, వినండి దయచేసి. మా తజ్మల్ అలీ ఖాన్ మా ఫ్రెండ్. మా తజ్మల్, ఈ పరిస్థితి చెప్పు, ఏం జరిగింది? సింపుల్ గా చెప్తాడు. సింపుల్ కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత నైట్ 10:30కు భోంచేసుకున్న తర్వాత పండుకోరా బాబు ఎక్కడ పోవద్దు అని చెప్పిన. అయితే కూడా 25th మా ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు, నేను పోయి కలవాల డాడీ అన్నాడు. వద్దు, ఈ టైంలో మార్నింగ్ కలవచ్చు కదా అని నేను నా భార్య ఇద్దరం చెప్పినాము. అయితే కూడా మా కళ్ళు కప్పేసి వాడు ఎట్లా పోయినాడో ఏమో తెలియదు. హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది. దయచేసి స్టూడెంట్స్ కానీ ఎవరు కానీ నైట్ టైం జాగ్రత్తగా ప్రయాణించండి. ప్రయాణం మానుకోవడం బెస్ట్. టూ వీలర్స్ బైక్ లో ఎక్కువ తిరగద్దండి. దయచేసి మార్నింగ్ టైం ఎక్కువ తిరగండి. మార్నింగ్ టైం పని చూసుకోండి. నైట్ టైం దయచేసి పోవద్దండి, ఎక్కడికి కూడా పోవద్దండి. ఈ పరిస్థితి దయచేసి ఎవరికి రాకూడదు. ఏ పిల్లవాడికి, ఏ తండ్రికి ఎవరికి రాకూడదు. దయచేసి కొంచెం శ్రద్ధగా వినండి, శ్రద్ధగా చూసుకోండి అన్ని. ఏదో మన బ్యాచ్ కాబట్టి ఇది. ఆ బ్యాచ్ 1980 బ్యాచ్ చాలా చాలా మంచి బ్యాచ్. ఇలాంటి బ్యాచ్ ఇక రాబోదేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకరిలో ఒకరు లేరు ఇప్పుడు ఈ బ్యాచ్ లో, ఈ టైంలో. ఇలాంటి బ్యాచ్ చాలా మంచి బ్యాచ్. 1980 బ్యాచ్ లెజెండ్ బ్యాచ్. ఏదైనా వెంటనే స్పందిస్తారు. ఏం జరిగినా వెంటనే స్పందించి ఆదుకుంటారు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ట్రాన్స్పోర్ట్ కాబట్టి ఈరోజు కదిరి ఆర్టీసీ డిపో మైనుద్దీన్ గారు పిల్లల గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు మన 1980 బ్యాచ్ మా ఫ్రెండ్స్ అంతా ఇక్కడ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు మన తజ్మల్ భాష వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్ లో గాయపడితే ఆయన ట్రీట్మెంట్ కోసము మనమంతా మన 1980 బ్యాచ్ లో ముఖ్యంగా బాబురావు గారు, ప్రశాంత్, మూర్తి గారు వీళ్ళంతా మనం లీడ్ చేసి, ఈయనకి ఏమన్నా మా ఫ్రెండే కదా మన బ్యాచ్ అతను, వాళ్ళ అబ్బాయి ఇట్లా యాక్సిడెంట్ అయ్యాడు, వాళ్ళు మనమైనా చేయుతనియాలా అనే ఉద్దేశంతో వాళ్ళు వాట్సాప్ లో మెసేజ్ పెట్టడమే మొత్తం మన బ్యాచ్ అంతా స్పందించింది. దానికి నేను చాలా గర్వపడుతున్నాను. మన బ్యాచ్ అంతా స్పందించి ఆయనకు అయ్యే మొత్తం ఖర్చు మేము భరించలేకపోయినా కానీ మా చేతనైనంత మేము సమకూర్చి ఆయనకి ఇవ్వడం జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా చెప్పడం ఏంటంటే, పిల్లలు ఈ మోటార్ బైక్లు చాలా ర్యాష్ గా డ్రైవ్ చేస్తారు. ఈ మోటార్ బైక్ యాక్సిడెంట్ అంటే నేను జస్ట్ లైక్ ట్రాన్స్పోర్ట్ గురించి మాట్లాడితే, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడితే
యాక్సిడెంట్ల వల్ల అతి ఎక్కువ యాక్సిడెంట్లు అయ్యేది మోటార్ బైక్ యాక్సిడెంట్స్ సార్. హెవీ వెహికల్ యాక్సిడెంట్స్, 4 వీలర్స్ యాక్సిడెంట్స్ కన్నా మోటార్ బైక్ యాక్సిడెంట్స్ చాలా ఎక్కువ అవుతాయి. ఇది సర్వేలో తేలింది. అది కాక ఈ మన పిల్లలు ఏం చేస్తారంటే యంగ్ అండ్ డైనమిక్ గా ఉంటారు కాబట్టి వీళ్ళు కొంచెం ర్యాష్ డ్రైవింగ్ గా ఇష్టం వచ్చినప్పుడు డ్రైవ్ చేస్తూ వాళ్ళ ప్రాణానికి గురి తెచ్చుకుంటారు. అలాంటిది కాకుండా మనము పిల్లల్ని కూడా కొంచెం వాళ్ళను మంచి మార్గంలో వాళ్ళకి అడ్వైజ్ చేస్తూ ఇలాంటివి జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులు కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి ఈరోజు మనమంతా ఈ 1980 బ్యాచ్ గ్యాదర్ అయ్యి మనమంతా ఈ తజ్మీర్ బాషా గారికి ఆర్థిక సాయం ఎంతో కొంత మా స్తోమత ప్రకారం చేస్తున్నాము. నేను చాలా సంతోషం. దీంతో ఆ అబ్బాయి ఆరోగ్యము కుదుటపడి మళ్ళా నార్మల్ లైఫ్ లోకి వస్తాడని నేను ఆశిస్తాను. థ్యాంక్ యూ. 1980 బ్యాచ్ కు నమస్కారములు. 1980 బ్యాచ్ యాక్టివిటీస్ బాగా చేస్తున్నారు. దానికి చేయడానికి ముఖ్యంగా మనం ధన్యవాదములు మన కృష్ణమూర్తి గారికి, తర్వాత వచ్చి మన బాబురావు గారికి, ప్రశాంత్ సార్కి చెప్పుకోవాల్సిన విషయం. కానీ మనం ఎక్కడో ఉండొచ్చు, కానీ దాన్ని కోఆర్డినేట్ చేసే వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు. డబ్బులు అందరికీ ఉండొచ్చు, కానీ దాన్ని కోఆర్డినేట్ చేసి ప్రతి ఒక్కరితోన కలుపుకొని ఉండే కష్ట నష్టాల గురించి చెప్పేది కూడా అది గొప్ప వ్యక్తిత్వం ఉండే మనుషులు చేసేది అది. మన తజ్ముల్ బాషా గారి, మన మిత్రుడు తజ్ముల్ బాషా గారి కుమారుడు 24 రాత్రి సుమారు 10:30 గంటల టైంలో ప్రమాదం జరిగింది.